హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఇక నుంచి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫోన్కి. సో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. సో ఇప్పుడైతే మనం తెనాలి టు చీరాల వ్లాగ్ అయితే చేయబోతున్నాము. సో మేమైతే ఇప్పుడు తెనాలి అవుట్స్కట్స్లో ఉన్నాము, చీరాల వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం చీరాల అయితే 68 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్ళేటప్పుడు మీకు ఏమన్నా మంచి మంచి సీనరీస్ కానీ ఏమన్నా ఉంటే మీకు చూపించుకుంటూ వెళ్తాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వైకుంఠపురం దగ్గరలో వైకుంఠపురం వచ్చాము. సో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా వైకుంఠపురం గుడి అనమాట. ఇది తెనాల్లో చాలా ఫేమస్. తెనాల్లోనే కాదు, ఇది చాలా మందికి తెలుసు. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బాగా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్ మీద అంతా కూడా ఫ్రూట్ స్టాల్స్, నైట్ టైం అయితే కూడా మొత్తం న్యూడిల్స్, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇలా చాలా ఉంటాయి లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం. సో ఇది ఇప్పుడు మనం వెళ్ళే ఇప్పుడు రాబోయే ఊరు పెదరా ఊరు అనమాట. సో పెదరా ఊరు రోడ్డు దాటిన తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, కూచిపూడి దాటి ముందుకు వెళ్ళాలి. మొత్తం ఈ రోడ్లో స్ట్రైట్గా ఒక 10 కిలోమీటర్స్ పైన వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత టర్నింగ్ అయితే తీసుకోవాలి. సో మీకు మొత్తం చూపిస్తాను క్లియర్గా, స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు మనం పెదరావూరు సెంటర్కి అయితే వచ్చేసాము. మనం పెదరావూరులోకి అయితే వెళ్ళడం లేదు, చందోలు వైపు అయితే వెళ్తున్నాము. చందోలు అమర్తలూరు వెళ్ళే రోడ్డు అనమాట ఇది. రోడ్డు బాగా గుంతలు ఉన్నాయిగా. సో ఒకసారి ఇప్పుడు టైం అయితే చూడండి ఎంత అయిందో ఎగ్జాక్ట్గా. 1:35 అయితే అయింది. సో మనం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాము. సో ఒకసారి అయితే ఈ రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉందో. తెనాల నుంచి కూచిపూడి, అమర్తలూరు, చందోలు వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఎలా తిరుగుతున్నారా బాబు ఈ రోడ్లో అసలు? చూడండి ఫ్రెండ్స్, దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లు. అసలు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. కూచిపూడి సెంటర్కి అయితే వచ్చేసాము. కూచిపూడి ఊర్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ మీదుగా లోపలికి వెళ్ళాలి. సో దీన్ని కూచిపూడి లాకుల్ సెంటర్ అంటారు. సో ఒకప్పుడు ఇక్కడ చేపలు అయితే అమ్మేవాళ్ళు, ఇప్పుడైతే అమ్మడం లేదు. కాలువల్లో అవి పట్టి ఇక్కడ పక్కన పెట్టి అమ్మేవాళ్ళు అంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలను. సో నేనైతే ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళడం లేదు, మినిమం 60లోనే వెళ్తున్నాను. నేనైతే స్పీడ్ కూడా వెళ్ళడం లేదు. రోడ్డు అంతగా బాగాలేదు స్పీడ్ వెళ్ళడానికి కూడా. All I want, be
చూడండి ఫ్రెండ్స్, బాపట్ల వెళ్ళే దారిలో టోల్ గేట్ ఉంది ఇక్కడ. కొత్తగా టోల్ గేట్ పెట్టారు, రెడ్డిపాలెం టోల్ ప్లాజా. ఓ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అన్న? కర్లపాలెం నుంచి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బీచ్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ బోర్డు మీద రాసింది కదా ఓడరేవు అని. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి ముందుకు వెళ్ళిన తర్వాత. రోడ్డు ఇదే కదా, ఒకసారి అడుగు. బీచ్ రోడ్ ఇటేనా? బీచ్ రోడ్ ఇటేనా? బీచ్ రోడ్ వాటర్ ఎవరు ఇక్కడ సూర్యలంక డైరెక్ట్ కొట్టే వాటర్ ఏమంటే అదే ఎన్నింటికి రా బయలుదేరింది? 1:30. స్పీడ్ బ్రేకర్ ఎదురు ఆపాడు. వాటర్ ఏమని పేరు చెప్పాడు. 2 కిలోమీటర్ 3:05 అయింది టైం. సో గాయస్, ఇప్పుడైతే టైం కరెక్ట్గా 3:05 అయింది. మనం 1:25కి స్టార్ట్ అయ్యాము తెనాలిలో. స్మెల్ వస్తుంది అప్పుడే చేపల వాసన. సో ఇప్పుడే మనం చీరాల బీచ్ ఓడరేవు దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. టైం చూసుకుంటే ఇప్పుడు 3:20 అయింది. మనం ఇంట్లో 1:25కి అలా స్టార్ట్ అయ్యాము. సో మ్యాక్సిమం 2 అవర్స్ దాకా పట్టింది జర్నీ. 1 అవర్ 50 మినిట్స్ పట్టింది. సో వెళ్ళి బీచ్ చూద్దాం. సో గాయస్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన చేపలన్నింటినీ కూడా పడవలో నుండి ట్యాంకుల్లోకి అయితే ఎక్కిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని టోనా ఫిష్లు అంట. ఇక్కడ అడిగితే చెప్పారు. ఇప్పుడే తీసుకొచ్చి దీంట్లో వేశారు, చూసారు కదా. సో చూసారు కదా ఇవన్నీ పడవలో వేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బోట్లన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. సో దూరం లైట్ హౌస్ అయితే అక్కడ ఉంది. మరి అది లైట్ హౌస్ అయితే
అటు కనిపిస్తుంది కదా, సో అటు బ్యాక్ సైడ్ అంతా కూడా బాపట్ల సూర్యలంక బీచ్ అంట అటు సైడ్, పాండురంగాపురం సూర్యలంక బీచ్ అంట అటు సైడ్. సో అది దాటి ముందుకు వచ్చిన తర్వాత చీరాల బీచ్ దాటిన తర్వాత రామాపురం బీచ్ అంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చీరాల బీచ్ నుంచి అయితే రామాపురం బీచ్కి అయితే వెళ్తున్నాము. రామాపురం బీచ్ రోడ్డు ఎక్కడో కాదు, ఈ బీచ్ పక్కనే రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు ఉంది. సో ఈ సిమెంట్ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే రామాపురం బీచ్ అనే చెప్పారు. సో ఇప్పుడు రామాపురం బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్ చూపి అటువైపు. సో ఫ్రెండ్స్ రామాపురం బీచ్కి అయితే వచ్చేసాము. సో బీచ్ ఎంట్రన్స్ అయితే మాత్రం అక్కడ ఉంది. అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ ఆగాము. సో క్రాక్ మూవీ షూటింగ్ జరిగింది అయితే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక్కో లొకేషన్ చెప్తున్నారు. సో షూటింగ్ ఆ ముందు జరిగింది అనే చెప్తున్నారు ఎక్కువ మంది మాత్రం. సో అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా క్రాక్ సినిమా మూవీ లొకేషన్ ఎక్కడ షూటింగ్ జరిగిందంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ అయితే చెప్తున్నారు. పర్టికులర్గా ఈ ప్లేస్లోనే జరిగిందైతే ఎవరు కూడా చెప్పట్లేదు. కొంతమంది ముందు తిప్పిస్తున్నారు అటు ఇటు. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye. This is Raju from Tenali signing off.